జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆధిక్యత అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అంతకుముందు ఆత్మన్యూనత అనే అంశాన్ని గురించి తెలియజేయడం జరిగింది. ఒకటి ఆత్మన్యూనత, రెండవది ఆధిక్యత. ఒకటి ఇన్ఫీరియారిటీ, మరొకటి సుపీరియారిటీ. రెండు సమాన స్థాయిలో ప్రమాదకరమైనవే. మొదటిది సెల్ఫ్ కిల్లింగ్ అయితే రెండవది వరల్డ్ కిల్లింగ్ అవుతుంది. నాలో ఏదో లేదు అనేటటువంటి భావన ఎంత ప్రమాదకరమో, నాలో ఏదో ఉంది అనేటటువంటి భావన కూడా అంతే స్థాయిలో ప్రమాదకరం. లేదు అనేటటువంటి వ్యక్తి తనను తాను బలహీనంగా ఊహించుకుంటూ ఉంటాడు. నాలో ఏదో ఉంది అనేటటువంటి భావంతో జీవించేటటువంటి వ్యక్తి సమాజంలో దాన్ని ప్రదర్శించాలని, ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, పరితపిస్తూ ఉంటాడు. మొదటిది అణుచుకోవటం అవుతుంది, రెండవది అతిగా ప్రవర్తించడం అవుతుంది. అణుచుకోవటం అన్నా, అతిగా ప్రవర్తించడం అన్నా సహజత్వానికి విరుద్ధమే కదా, కృత్రిమత్వం అవుతుంది కదా, ఆర్టిఫిషియాలిటీ అవుతుంది కదా. ఒక వ్యక్తి సహజంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, కృత్రిమంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా ఉంటుంది. తనను గురించి తాను ఆలోచించడం అంటే అది అంతర్ముఖం, అంతరంగ శుద్ధికి మూల ప్రమాణం అవుతుంది. ప్రపంచాన్ని గురించి, అందరి వ్యక్తులను గురించి ఆలోచించడం అంటే అది ఒక రకమైన బాహ్యముఖ ప్రయాణం అవుతుంది. బాహ్యముఖ ప్రయాణం బంధాలను పెంచుతుంది, అంతర్ముఖ ప్రయాణం స్వేచ్ఛను అందిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం తాను కానే కాదు, తాను ఇతరులతో తనను పోల్చుకుంటూ ఉండటం, ఇతరులతో తనను నిరంతరం పోల్చుకుంటూ ఉండటం. ఎప్పుడైతే మరొక వ్యక్తిని గురించి ఆలోచిస్తూ ఉంటామో ఆ వ్యక్తి పట్ల ఆధిక్యత భావన ఉంటుంది, ఆత్మన్యూనత భావన ఉంటుంది. అతని గురించి ఆలోచించడం ద్వారా అతనికి ఎటువంటి నష్టం ఉండదు, దానివల్ల మనకే నష్టం. ఎందువల్ల ఒకళ్ళతో మరొకళ్ళను పోల్చుకోవటం అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను మీతో పోల్చుకుంటూ ఉంటున్నారంటే మీలో తప్పనిసరిగా ఆత్మన్యూనత అయినా ఉంటుంది, ఆధిక్యత అయినా ఉంటుంది, లేదా పోటీతత్వమైనా ఉంటుంది. ఆత్మన్యూనత, ఆధిక్యత, పోటీతత్వం ఈ మూడు కూడా అహంకారానికి ప్రతిరూపాలు. మానసిక పరిధులను సృష్టిస్తూ ఉంటాయి, మనిషిని కుంచింపజేస్తూ ఉంటాయి, మనిషిని సంకుచితంగా, స్వార్థంగా ఆలోచింపజేస్తూ ఉంటాయి. వాస్తవానికి భూమండలం మొత్తంలో ఒక మానవ జాతి మాత్రమే సమస్యలను ఎదుర్కోవటానికి, రుగ్మతలతో బాధపడటానికి, అశాంతిగా, అసంతృప్తిగా ఉండటానికి మూల కారణం జ్ఞానం ఎక్కువగా ఉండటమే, ఆలోచనలు ఉండటమే, మనోచైతన్యం ఉండటమే, బుద్ధి చైతన్యం ఉండటమే. తనలో ఎప్పుడైతే జ్ఞానం ప్రవేశించిందో చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించేటటువంటి విధానం ఏర్పడింది. చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉండి, వ్యక్తులను గమనిస్తూ ఉండి, వాళ్ళ నుంచి సమాచారాన్ని పొందటం ద్వారా ఏమవుతుంది,
అంతరంగంలో సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది కదా. చాలామంది ఏమంటున్నారంటే మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మహోన్నతమైనది అంటున్నారు. అది వాస్తవం కానే కాదు. మానవ జన్మ చాలా ప్రమాదకరమైనది. జంతువునాం నరజన్మ దుర్లభము అనే విషయం వాస్తవం కానే కాదు. జంతువునాం నరజన్మ ప్రమాదకరం అనే విషయం వాస్తవం. మీరు అనుకోవచ్చు, మానవుడు మాధవుడు అవుతాడు కదండి, మానవుడు భగవంతుని గురించి తెలుసుకున్నాడు కదండి అని మీరు అనుకోవచ్చు. తెలుసుకోవటం చాలా సులభం, ఆ స్థాయికి చేరటం చాలా కష్టం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళ సంఖ్యను గమనించండి, పరిణతి చెందే వాళ్ళ సంఖ్యను గమనించండి. ప్రవేశించే వాళ్ళు లక్షల్లో ఉంటున్నారు, పరిణతి చెందే వాళ్ళు వేళ్ల సంఖ్యలో ఉంటున్నారు. ఎందువలన? ఉన్న స్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నత స్థితిని అందుకోవటం అంటే అది ఒక రకంగా పరధ్యానమే. లోతైన అన్వేషణ అన్నా, పరిశోధన అన్నా, ఇటువంటి విధానాలు మొత్తం కూడా మనిషిని ఆలోచన విధానాన్ని ఇంకా పెంచుతూ ఉంటాయి, సూక్ష్మత్వాన్ని పెంచుతూ ఉంటాయి. సూక్ష్మత్వం పెరుగుతూ ఉందంటే మనిషి అంతరంగం బలహీనమవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చుకుంటూ ఉంటాడో, ఆ పోల్చుకునేటటువంటి విధానంలో తన అంతరంగంలోకి సమాచారం ప్రవేశిస్తుంది. ఆ సమాచారం అనుకూలంగా ఉంటే పర్వాలేదు, ప్రతికూలంగా ఉంటే ప్రమాదం. మనం ప్రపంచాన్ని పాజిటివ్గా చూడవచ్చు, నెగిటివ్గా చూడవచ్చు. పాజిటివ్గా చూసినప్పుడు ఎటువంటి నష్టం ఉండదు, నెగిటివ్గా చూసినప్పుడే ప్రమాదకరం అవుతుంది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చూసి మనం స్ఫూర్తిని తెచ్చుకోవటం వేరు, వాళ్ళలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చూసి మనం బలహీనపడటం వేరు. చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉన్నప్పటికీ ఆ నెగిటివ్ ఫోర్సెస్ని మనం పాజిటివ్ కోణంలో చూడగలిగితే అది మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి చెడు అనేది లేకుండా మంచికి గుర్తింపు ఎక్కడిది? చెడు ఉంటేనే కదా మంచి గుర్తింపు వచ్చేది. అందువల్ల చెడును వ్యతిరేకించకూడదు. ఆ చెడును కూడా మనం మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానంగా ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మనలో ఏదో లేదు అనే భావన ఉంటుందో తమోగుణం తారాస్థాయికి చేరుతుంది. మనలో ఏదో ఉంది అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటే రజోగుణం తారాస్థాయికి చేరుతుంది. తమోగుణం, రజోగుణం రెండు కూడా తారాస్థాయిలో ఉంటే సత్వగుణానికి అవకాశం ఉండదు. ఒకవైపు తమోగుణం పెరుగుతూ ఉందనుకోండి, మరొక వైపు రజోగుణం పెరుగుతూ ఉందనుకోండి, తమోగుణం వల్ల మనిషి భయాన్ని పెంచుకుంటాడు. ఆ భయమే ఒక దశలో ఉద్రేకంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి భయం అనేది ఉద్రేకాన్ని పెంచడానికి మూలమవుతుంది. నెగిటివ్ అనేది పాజిటివ్ను పెంచడానికి మూలమవుతుంది. అందువల్ల నెగిటివ్ అనేది శాపం కాదు, దాన్ని మనం ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఎలా ఉంది? భౌతికపరమైన అంశాలను గురించి ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు, వ్యక్తుల్ని భౌతికంగా చూస్తున్నారు, సమాజంలో వాళ్ళ స్థాయిని అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే భౌతికంగా చూస్తామో వాళ్ళ డిగ్రీలు, హోదాలు, చదువు, సంస్కారం వగైరా వగైరా, వాళ్ళతో మనల్ని పోల్చుకున్నప్పుడు వాళ్ళకేదో ఉంది మనకేదో లేదనేటటువంటి భావన బలీయం అవుతుంది.
ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నది మనలో లేదనేటటువంటి భావన ఉంటుందో, మనం నిరాశ నిస్పృహలకు లోనవుతాం, లేదా దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాం, శక్తియుక్తులన్నింటినీ విపరీతంగా వెచ్చిస్తాం, అనుకున్నది సాధిస్తాం. కానీ ఒక దశకు పోయిన తర్వాత సాధించింది మొత్తం వదిలివేయవలసి ఉంటుంది. మనం భౌతిక ప్రపంచంలో సాధించవలసిందంటూ ఏమీ లేదు. భౌతిక ప్రపంచం నుండి మనం ఏమి స్వీకరించినా, ఏం పొందినా వాటి మొత్తాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసిందే కదా. వదిలిపెట్టి వెళ్ళిపోయే దాని గురించి సాధించవలసిందే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మానవ జాతి మొత్తం ఎలా ఉందంటే, ఏదైతే చెయ్యాలో అది చెయ్యకుండా, ఏదైతే చేయకూడదో అది చేస్తూ ఉండి, సహజత్వాన్ని పూర్తిగా మరచిపోయి దానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని మార్చడం కానే కాదు, మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి. ప్రపంచాన్ని మార్చాలి అని ప్రయత్నించే ప్రతి వ్యక్తికి పథకాలు, ప్రణాళికలు విపరీతంగా ఉంటాయి. పరధ్యానం విపరీతంగా ఉంటుంది. పథకాలు, ప్రణాళికలు అమలు జరపడం కోసం తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తూ ఉంటారు. ఏదో కొంచెం మారినట్టుగా కనిపిస్తుంది, తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది. కానీ అది తాత్కాలికమే అనే విషయాన్ని తెలుసుకోవటం లేదు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారా ప్రపంచంలో ప్రశాంతత చేకూరుతుంది అని భావించటమే పగటి కలవుతుంది. ప్రత్యేకించి గత 400 సంవత్సరాలుగా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనిషి వస్తువుత్పత్తిని అనూహ్యంగా పెంచడం వల్ల సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావటం అనేది అసాధ్యంగా మారింది. భౌతికపరమైనటువంటి అభివృద్ధి ఇంకా పెరుగుతున్నప్పుడు, మనం దాన్ని అరికట్టలేనప్పుడు, ఆధ్యాత్మికత పేరుతో టన్నుల కొద్ది సమాచారాన్ని అందించిన ప్రయోజనం ఏముంటుంది? వ్యక్తికి సమస్యలు ఉన్నాయి, కుటుంబానికి సమస్యలు ఉన్నాయి, సమాజం సమస్యల సుడిగుండంలో పూర్తిగా చిక్కుకొని పోయింది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితులలో సమాచారాన్ని బలవంతంగా లోపలకు ప్రవేశింపబెట్టినా అది అనుభవంలోకి రావాలి కదా. లోపలకు ప్రవేశించింది అనుభవంలోకి రాకపోతే ఏమవుతుంది? అశాంతి, అసంతృప్తి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. భౌతికవాదంలో ఎటువంటి ప్రమాదం ఉందో ఆధ్యాత్మిక మార్గంలో కూడా అటువంటి ప్రమాదమే ఉంది కదా. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వాళ్ళు కూడా గురువుల్ని, స్వామీజీల్ని, బాబాలను చూస్తూ వాళ్ళు పరిణతి చెందారు, మేము పరిణతి చెందలేదనేటటువంటి భావంతో, పరిణతి చెందాలి అనే తపనతోటి, ఆరాటంతో కఠోరంగా సాధనలు చేస్తూ పరిణతి చెందకపోతే మానసిక రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోనే పోల్చుకునేటటువంటి అంశం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక సమాచారాన్ని మనం తెలుసుకుంటూ ఉండే కొద్దీ సిద్ధులను గురించి, అద్భుతాలను గురించి, చమత్కారాల గురించి, కొంతమంది మహానుభావులు ప్రదర్శించినటువంటి విషయాలను గురించి తెలుసుకుంటున్నప్పుడు సహజంగానే మనలో కూడా ఆ స్థాయి లేదనేటటువంటి భావంతో, ఆ స్థాయికి చేరాలనేటటువంటి తపనతోటి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటాం, కఠోర సాధన చేస్తూ ఉంటాం. అసలు ప్రయత్నం చేయటం అంటే నా అసంతృప్తి కదా. కఠోర సాధన చేయటం అంటే కూడా అసంతృప్తే కదా. ఉన్న స్థితి బాగాలేదు అనే భావన కలుగుతుందంటే
మరేదో కావాలి అనేటటువంటి విషయం అంతరంగంలో ఉన్నట్లే కదా. చూడండి, జీవితం ఎంత ప్రమాదకరంగా మారుతుందో. ఎవరైతే సున్నితంగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా నెగిటివ్ వైపుకి వెళుతూ ఉంటారు. ఒకళ్ళతో మరొకరిని పోల్చుకునేటటువంటి అంశం ఎంత ప్రమాదకరమైందంటే, ఇవాళ ప్రపంచంలో ఎవరు కూడా ప్రశాంతంగా నిద్రపోవటం లేదు. జీవితాన్ని క్లిష్టంగా తయారు చేసుకున్నారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అసలు విషయం ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక విధానాన్ని, ఒక ఆచారాన్ని, ఒక అలవాటును ఆకస్మికంగా మార్చడం సాధ్యం కాదు కదా. పైగా మనిషి ఎలా ఉన్నాడంటే, అతడు ఆధ్యాత్మికవేత్త అయినా, భౌతికవాదైనా, యజమానైనా, పారిశ్రామికవేత్త అయినా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా, ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా ఒక ఫ్రేములో పూర్తిగా ఇరుక్కుపోయారు. ఆ ఫ్రేములో ఇరుక్కుపోయినప్పుడు అతన్ని ఆ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకురావటం ఎంత కష్టతరం మీరు ఆలోచించండి. ఎందుకంటే నెగటివ్ ఏర్పడటం చాలా సులభం, ఆ నెగటివ్ని తొలగించడం చాలా కష్టం. నెగటివ్ బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, లోతుగా రికార్డ్ అవుతుంది. ఒక వ్యక్తి యొక్క మూల నిర్మాణం ఆకస్మికంగా వచ్చింది కాదు, పరిణామ క్రమంలో దశల వారీగా మార్పులు చెందుతూ వచ్చింది. మనం పరిణామ సిద్ధాంతాన్ని పరిగణనలోనికి తీసుకోగలిగితే కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. సైన్స్ పరమైనటువంటి అంశాలను పూర్తిగా విస్మరించి భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ఆరాధిస్తూ, పరితపిస్తూ, ఉపాసిస్తూ ఏదో పొందాలి అనేటటువంటి తపన, ఆరాటం కలుగుతున్నాయంటే అది ఆధ్యాత్మిక పురోభివృద్ధి కానే కాదు. ప్రపంచంలో ఏ వ్యక్తిని గురించి ఆలోచించినా, ఏ విషయాన్ని గురించి ఆలోచించినా, ఎవరితో మనల్ని పోల్చుకున్నా తప్పనిసరిగా సమాచారం లోపలకు ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించేటటువంటి సమాచారం జీవుడిని బలోపేతం చేస్తుంది. జీవుడు బలోపేతం అవుతున్నాడంటే తప్పనిసరిగా శరీరం బలహీనపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సంచిత కర్మల మూటని తగ్గించుకోవలసినటువంటి మానవుడు ఆ సంచిత కర్మల మూటను విపరీతంగా పెంచుకుంటున్నాడు. ప్రపంచం ద్వారా ఆనందం లభిస్తుందనేటటువంటి భావనతో దానికోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి భావన ఉందంటే అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానమే, ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఆలోచన విధానమే. పరిసరాలను మార్చడం ద్వారా, పరిసరాలను అనుకూలంగా మార్చుకోవటం ద్వారా, వ్యక్తులను మనకి అనుకూలంగా చేసుకోవటం ద్వారా ఆనందం లభిస్తుంది అనేటటువంటి భావనే అతి ప్రమాదకరమైంది. కాబట్టి వాళ్ళ మానవుడు పూర్తిగా దిగజారిపోయాడు. ఇది నేను నెగిటివ్తో చెప్పటం కానే కాదు, ఇది విశ్లేషణ, ఎనాలసిస్. కాబట్టి తమోగుణస్థుడు ఇన్ఫీరియారిటీని పెంచుకుంటూ ఉన్నాడు. రజోగుణస్థుడు మదాన్ని, గర్వాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. కుల మదం, ధన మదం, యవ్వన మదం, సౌందర్య మదం, విద్యా మదం, ప్రజా మదం, అధికార మదం, తపో మదం, శీల మదం, వగైరా వగైరా వగైరా. సమాజం మీద పట్టు సాధించాలి, సమాజాన్ని ఆక్రమించుకోవాలి, సమాజాన్ని నా అవసరాలకు ఉపయోగించుకోవాలి అనేటటువంటి భావంతో సమాజంలోకి ప్రవేశించే వాళ్ళందరిలో కూడా ఆధిక్యత భావన ఉంటుంది. సమాజానికి దూరంగా ఉండాలి, అన్నిటిని గురించి తప్పించుకోవాలి, సమాజం నన్ను వదిలేస్తే చాలు,
ఎవరితో సంబంధం లేకుండా ఒంటరి జీవితాన్ని గడపాలి, బావిలో కప్పలాగా జీవించాలి, అందరిని గురించి భయపడుతూ ఉండి, అందరిని గురించి తప్పించుకుంటూ ఉండి, అందరికి దూరంగా ఉండాలనేటటువంటి భావన బలీయంగా ఉందంటే అతను సమస్యలను పెంచుకుంటున్నట్లే కదా. చూడండి, అదే సమాన స్థాయిలో ఉన్నాం అనుకోండి, విపరీతమైనటువంటి పోటీ ఉంటుంది. ఆ పోటీ తత్వం ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాంపిటేటివ్ మైండ్ ఈజ్ ఏ సిక్ మైండ్, పాయిజనస్ మైండ్, డేంజరస్ మైండ్. ఇవాళ ఏ రంగాన్నైనా తీసుకోండి, విపరీతమైన పోటీ పెరుగుతుంది. తన పురోభివృద్ధి ఎంత ముఖ్యమో అవతల వ్యక్తుల యొక్క పతనం కూడా అంతే ముఖ్యం అనేటటువంటి భావంతో తనను తాను సంస్కరించుకోవటం మర్చిపోయి అవతల వ్యక్తులను నాశనం చేయటం కోసం, అవతల సంస్థల్ని బలహీనపరచడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 24 గంటలు మనుషులకి నిద్ర ఉండటం లేదు. సమాచార సేకరణ అనూహ్యంగా పెరుగుతుంది. ప్రత్యేకించి గత 2 దశాబ్దాలుగా చరవాణిలు ఎప్పుడైతే చేతిలోకి వచ్చాయో మనిషికి నిద్ర పట్టడం లేదు. అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. ఏదో తెలుసుకోవాలి 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 అనేటటువంటి ఆరాటం పెరుగుతుంది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది అనేటటువంటి భావన బలీయం అవుతుంది. మనుషుల అన్వేషణ పెరుగుతుంది, ఆరాటం పెరుగుతుంది, తపన పెరుగుతుంది, లేమిడి పెరుగుతుంది, లోటు పెరుగుతుంది, కొరత కూడా పెరుగుతుంది. కాబట్టి మిగతా జంతువులకి మానవుడికి వ్యత్యాసం ఏంటి? మిగతా జంతువులు కేవలం శారీరక అవసరాలకే పరిమితం అవుతున్నాయి. కానీ మానవుడు శారీరక అవసరాలతో పాటు భౌతిక అవసరాలను పెంచుకుంటూ ఉన్నాడు. ఆ భౌతిక అవసరాలు తీర్చటం కోసం, ఆ భౌతిక అవసరాలను తీర్చుకోవటం కోసం టెక్నాలజీని కనిపెడుతున్నాడు. సులభమైనటువంటి మార్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సులభమైనటువంటి మార్గాల గురించి ఆలోచించేటటువంటి ఆ విధానంలో సమస్యలను పెంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి కృత్రిమత్వం అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనుషుల మధ్య కూడా యాంత్రికమైన సంబంధాలు ఉంటాయి, ఆత్మీయతలు అనురాగాలు ఉండవు. ప్రతి అంశంలో కూడా వ్యాపార తత్వం గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారమే నాగరికతకు చిహ్నంగా మారుతుంది. వ్యాపారం చేయటం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనిషి డబ్బుకు విలువనిస్తాడు తప్ప ఆత్మీయతలకి, అనురాగాలకి, మానవత్వానికి విలువనివ్వడు. చట్టపరమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇస్తాడు తప్ప సత్యం, ధర్మాలను గురించి ఆలోచించడు. ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు? సమస్యలను పెంచుకుంటూ ఉన్నాడు. సమస్య అనేది ఉందంటే మనసంతా దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది కదా. సమస్య నుండి బయటపడటం అంటే అది వ్యక్తి మారాలి, వ్యవస్థ కూడా మారాలి. వ్యక్తి మారాలి, వ్యవస్థ కూడా మారాలి. వ్యవస్థలో వ్యక్తి సమూలంగా బందీ అయ్యాడు, దానిలో చిక్కుకున్నాడు, జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, తన చుట్టూ బలమైనటువంటి కోటలు నిర్మించుకున్నాడు. దాని నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదు. అయితే పరిష్కారం ఏంటండి మీరు అడగచ్చు. పరిష్కారం ఉంది. అదేమిటంటే వ్యవస్థను గురించి ఆలోచించడం కాదు, ఒక వ్యక్తిగా నిన్ను నువ్వు సంస్కరించుకోగలిగితే చాలు. అసలు ఆధ్యాత్మికత అంతా కూడా ఇదే మూల సూత్రం మీద నడిచింది, ఇదే మూల సూత్రం మీద కొనసాగింది. ఉద్ధరేదాత్మనాత్మానాం. నిన్ను ఉద్ధరించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీలోకి నువ్వు పయనించు, నీ సహజత్వాన్ని అనుభవించు, నీవెవరవో తెలుసుకో, నీ లోపాలను సరిదిద్దుకో, నీ బలహీనతలను తొలగించుకో.
నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి పరిశోధన చెయ్యి. నేను ఎవరో అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే, అది బలమైన బీజంగా మారితే, దానికి నిరంతరం పోషణ జరుగుతూ ఉంటే, అది మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది, పుష్పాలు వస్తాయి, ఫలాలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా, జీవన శైలి మారకుండా, ప్రపంచాన్ని మనం చూసేటటువంటి కోణం మారకుండా, ప్రపంచాన్ని మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానంగా ఉపయోగించుకోకుండా, ప్రపంచాన్ని ఒక నిచ్చెనగా ఉపయోగించుకోకుండా, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం బహు కష్టతరం. ప్రపంచాన్ని మార్చాలి అని ప్రయత్నించే వాళ్ళల్లో కూడా పోల్చుకోవటం ఉంటుంది. అది కూడా చాలా ప్రమాదకరం. సంస్థలలో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకంగా విధానాలను అందిస్తున్నప్పుడు అదంతా కూడా అసత్యమే కదా, కృత్రిమత్వమే కదా. కాబట్టి అక్కడ కూడా పోటీ ఉంటుంది కదా, అక్కడ కూడా పరుగు పందెం ఉంటుంది కదా. పైగా ఏ సంస్థ అయినా సరే ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కొనసాగుతుంది కాబట్టి అక్కడ సామాజిక స్పృహ ఉండదు కదా, సామాజిక బాధ్యత ఉండదు కదా, హృదయ స్పందన ఉండదు కదా, ఆదర్శ ప్రపంచ నిర్మాణ ధ్యేయం ఉండదు కదా, బలమైనటువంటి దృక్పథం ఉండదు కదా. కాబట్టి భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను రెండింటిని వేరు చేయకూడదు. రెండు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. భౌతికవాదం ఏ తరహాలో తీవ్రంగా కొనసాగుతుందో ఆధ్యాత్మికత కూడా అదే తరహాలో తీవ్రంగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి ఒక్కడే కదా. ఒక వ్యక్తి భౌతికవాదంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నాడంటే అతడు ఆధ్యాత్మికతను అందుకునే అవకాశం లేదు కదా. ఒక వ్యక్తి ఆధ్యాత్మికత ముఖ్యం అనుకుని పరుగులు తీస్తున్నాడంటే అతను భౌతికవాదాన్ని స్వీకరించే అవకాశం లేదు కదా. అసలు భౌతికతను ఆధ్యాత్మికతను రెండింటిని వేరు చేయటం ఏంటి? ఒకే వ్యక్తికి రెండు రకాల మార్గాలు ఎందుకుంటాయి? ఆధ్యాత్మికత ప్రత్యేకమైనటువంటి జీవన విధానం అనుకున్నప్పుడు భౌతికవాదాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికతను అందుకోవలసి ఉంటుంది. భౌతికవాదం ప్రమాదకరం అనేటటువంటి భావన బలీయంగా ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఉండి ఆధ్యాత్మికతలోనికి ప్రవేశించి కఠోరంగా సాధన చేస్తూ ఏదో సాధించాలి అనే భావన బలీయంగా ఉందంటే అక్కడ వ్యతిరేకించేది ఉంది, వెంబడించేది ఉంది. వ్యతిరేకించే దాని పట్ల ద్వేషం ఉంటుంది, వెంబడించే దాని పట్ల రాగం ఉంటుంది. రాగం ద్వేషం రెండు ఉన్నాయంటే మనసు బలీయంగా పనిచేస్తున్నట్లే కదా. మనసు బలీయంగా పనిచేస్తుందంటే ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం లేదు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ మనసును బలోపేతం చేయటం అంటే ఆధ్యాత్మికతకు దూరం కావటమే కదా. అసలు ఏదో ఒకటి చెయ్యాలి అనే భావనకు మూల కారణం ఏంటి? అంతరంగంలో ఏదో లోపం ఉండటమే కదా. బాహ్య ప్రపంచంలో ఏదో లోపం ఉందనేటటువంటి భావంతో ఉండటమే కదా. కళ్ళు తెరవటం ఏంటి, కళ్ళు మూసుకోవటం ఏంటి? కళ్ళు తెరిస్తే లోపం కానే కాదే, కళ్ళు మూసుకుంటే ప్రత్యేకం కానే కాదే. కళ్ళు తెరిసినప్పుడు ఏది ఉందో కళ్ళు మూసుకున్నప్పుడు కూడా అదే ఉంది కదా.
అయితే మరి అంతర్ముఖం అంటే ఏమిటి? అంతర్ముఖం అంటే కళ్ళు మూసుకోవటం కాదు, నీవెవరో తెలుసుకోవటం. అలా తెలుసుకునేటటువంటి ప్రయాణంలో అవరోధాలని, అడ్డుగోడల్ని తొలగించుకోవటం. నీలో ఉన్నటువంటి బలహీనతలు ఈ జన్మయి కావు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. సంచితం లేకుండా ప్రారంధానికి అవకాశం ఉండదు కదా. సంచితాన్ని బట్టి ప్రారంధం కొనసాగుతుంది కదా. సంచితం ఉత్తమంగా ఉందనుకోండి, దాన్ని పెంచుకుంటూ పోతే ప్రారంధం అతిగా చేరే అవకాశం లేదు. సంచితం బలహీనంగా ఉందనుకోండి, మనం ఎంత కాదనుకున్నా ప్రారంధం పెరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి జ్ఞానాన్ని పాజిటివ్గా వాడుకుంటే అది వరం అవుతుంది, నెగిటివ్గా వాడుకుంటే శాపం అవుతుంది. ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకోవటం అనేది నెగిటివ్గా వాడుకుంటే ప్రమాదకరం అవుతుంది. పాజిటివ్గా వాడుకుంటే మన పురోభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మనం తర్ఫీదులు పొందాలి, శిక్షణా తరగతులకు హాజరు కావాలి, కానీ వైరాగ్య భావనను పెంపొందించే జ్ఞానాన్ని పొందగలగాలి. వైరాగ్యాన్ని పెంపొందించేటటువంటి జ్ఞానం ఒక పరిపూర్ణ జ్ఞానమే తప్ప పరిమితమైన జ్ఞానం కానే కాదు. ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలంటే ఎవరితోనూ దేనితోనూ వ్యక్తిగత సంబంధాలు పెంపొందించుకోకూడదు. వ్యక్తిగత సంబంధాలు పెరుగుతూ ఉండి వ్యక్తులతో బలీయమైనటువంటి విడరాని బంధం ఏర్పరచుకొని వాళ్ళతో మనల్ని పోల్చుకుంటూ ఉండి ఎంత కఠోర సాధన చేసిన ప్రయోజనం ఏమిటి? అందుకే నేను చెప్తున్నాను, భగవంతుడే బలహీనత అన్నాను. నీ అంతరంగంలో భగవంతుడిని ఉంచుకొని బయట వెతుక్కుంటున్నావంటే అది ఒక రకంగా అంతరాత్మకు విరుద్ధంగా జీవించటమే కదా. అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు. నీవే సాక్షాత్తు భగవంతుడివి, నీవే సచ్చిదానంద స్వరూపానివి, నీవే పరబ్రహ్మ స్వరూపానివి. ఈ విషయం ఎందుకు అనుభవంలోకి రావటం లేదంటే, కొన్ని వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మికత కూడా బాహ్యముఖ ప్రయాణాన్ని బలీయంగా పెంచింది. విధానంలో పొరపాటు లేదు, అనుసరించేటటువంటి ఆ మార్గం చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఆధ్యాత్మికతను పొరపాటును కూడా వ్యతిరేకించడం కాదు, అది అవసరమే. ఆధ్యాత్మికత పేరుతో భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకించకూడదు. భౌతిక ప్రపంచంలో ఇరుక్కొని ఆధ్యాత్మికం పేరుతోటి పరుగులు తీయకూడదు. శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడి సాధన చేస్తే ప్రయోజనం ఏంటి? అసలు మనిషి మూలాలే దెబ్బతిన్నాయి కదా, శరీరం పూర్తిగా బలహీనపడింది కదా, కృత్రిమమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది కదా. ఆది మానవుడు ఎలా ఉన్నాడు? బట్టలు లేవు, భాష లేదు, వంట లేదు, నిప్పు లేదు, నాగరికత కూడా లేదు. మరి ఆరోగ్యంగా ఉన్నాడు కదా, సుదీర్ఘ ఆయువుతో జీవించాడు కదా. గత 50,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు చేసింది ఏమిటి? అన్నీ పొందుతున్నాడు, కానీ అంతరంగాన్ని బలహీనపరుచుకుంటున్నాడు. ఏదో కావాలని ఆరాటపడుతున్నాడు, కానీ విలువైన దాన్ని పోగొట్టుకుంటున్నాడు. చుట్టూ కృత్రిమమైనటువంటి భౌతిక సంపదను అనూహ్యంగా పెంచుకొని సాధనల పేరుతో గదుల్లో కూర్చుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాబట్టి కర్మఫలం అనేటటువంటి అకౌంట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయకుండా లైఫ్ అకౌంట్ని సక్రమమైన పంతాలు మలుచుకోకుండా
బ్యాంక్ అకౌంట్కు ప్రాధాన్యతనిస్తూ భద్రత ముసుగులో బంధించబడి ప్రకృతికి దూరమై సహజత్వానికి దూరమై వ్యక్తిగత జీవితం పూర్తిగా కలుషితంగా ఉండి ఎంత కఠోర సాధన చేసిన సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా. కాబట్టి కేంద్రీకరణం ముఖ్యం కాదు, వికేంద్రీకరణం ముఖ్యం. కృత్రిమత్వం ముఖ్యం కాదు, సహజత్వం ముఖ్యం. కాబట్టి ఆలోచన విధానం అనేది మనిషికి శాపమే తప్ప వరం కానే కాదు. మీరు అనుకోవచ్చు మానవుడు మాధవుడు అవుతున్నాడని. ఎక్కడవుతున్నాడు? మానవుడు దానవుడు అవుతున్నాడు కదా. మాధవత్వాన్ని అందుకునే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు, కానీ దానవత్వాన్ని పెంపొందించుకునే వాళ్ళు వందల కోట్ల సంఖ్యలో ఉంటారు. ఆ దానవత్వం పెరగటానికి మూల కారణం ఏంటి? ప్రకృతికి విరుద్ధంగా జీవించడమే. ప్రకృతి వనరులను ఉపయోగించుకునే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగటమే. చట్టపరమైనటువంటి అంశాలకు అతిగా ప్రాధాన్యతనివ్వటమే. సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి పోషించటమే. అంతా అయిపోయింది, ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రచారాలు పెంచుతున్నారు తప్ప అంతరంగ శుద్ధిని గురించి ఆలోచించటం లేదు. అలా ఆలోచించకపోవటానికి మూల కారణం ఏంటంటే పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన లేకపోవటమే. సైన్సు ఉండాలి, భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, తత్వం ఉండాలి, మత సామరస్యం ఉండాలి. అన్నింటినీ ఆధ్యాత్మికతకు మేళవించగలగాలి. ఇప్పుడు అలా జరగట్లేదు, మీరు గమనించండి. ఆధ్యాత్మికత కూడా శాఖోపశాఖలుగా చేరుతుంది. పరిమిత తత్వాన్ని పెంచుతూ ఉంది, వర్గ పోరాటాన్ని పెంచుతుంది, పోటీతత్వాన్ని పెంచుతుంది, పోల్చుకోవటాన్ని పెంచుతుంది. బాహ్యముఖ ప్రయాణం బలోపేతమవుతుంది. అంతరంగ శుద్ధికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే సాధన అనే పదంలోనే ప్రమాదకరమైనటువంటి అంశం ఉంది. సాధించాలి అనే భావనే సాధనకు ప్రతిరూపం అవుతుంది. సాధించాల్సింది ఉంది అనే భావన ఉందంటే అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్లే కదా. అసంతృప్తి తీవ్రంగా ఉందంటే అంతరంగం కలుషితంగా ఉన్నట్లే కదా. అంతరంగం కలుషితంగా ఉండి సాధన చేస్తే లాభం ఏంటి? అంతరంగం శుద్ధి అయితే సాధన చేయవలసిన అవసరం ఏంటి? మరొక విషయం ఏంటంటే క్రీస్తు పూర్వం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఆధ్యాత్మిక విధానం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆనాటి విధానాలని నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. కాలం మారుతుంది, సామాజిక పరిస్థితులు మారుతున్నాయి, జీవన విధానం మారుతుంది, అలవాట్లు మారుతున్నాయి. ప్రతి అంశంలో కూడా మార్పు జరుగుతూనే ఉంది. మరి ఆనాటి విధానాన్ని మారినటువంటి మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించడం వల్ల సత్ఫలితం రాదు కదా. రెండవది, ఆనాడు ఆధ్యాత్మిక విధానం వెలుగులోకి వచ్చిందంటే పవిత్రమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ప్రశాంతమైనటువంటి పరిసరాలు ఉన్నాయి. ఇవాళ అటువంటి పరిసరాలు లేవు కదా. ఆశ్రమాలు ఉన్నా సరే అవి కూడా రాజకీయాలతోటి, జనసాంద్రతతోటి, భౌతికపరమైనటువంటి అంశాలతోటి కొనసాగుతున్నాయి కదా. అందువల్ల మనం ఏం చేయాలి? ప్రతి విషయాన్ని సాంకేతిక పరంగా విశ్లేషించుకొని ముందుకెళ్ళగలగాలి. ఏదో కావాలి అనే భావన బలీయంగా ఉందంటే అక్కడ మనిషి కర్మ కోసం ప్రయత్నిస్తున్నట్లే. ఉన్న స్థితే
నాకు సరిపోయింది అనే భావన మనసులో పడ్డదంటే ఇంకా సాధన యొక్క అవసరం ఉండదు. ఇంకేదో కావాలి అనే భావన మనసులో ఉందంటే సాధన చేసిన ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తితో మరొక వ్యక్తిని పోల్చుకునేటటువంటి విధానం ఏ స్థాయిలో ఉన్నా, ఏ విధానంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా సరే అది ప్రమాదకరమే. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. అసలు పోల్చకూడదు. ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు. ఏ ఇద్దరి జీవితం ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరి జీవన విధానం ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరి రూపం ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరి గుణాలు ఒకే రకంగా ఉండవు. భిన్నత్వం అనేది ప్రకృతి సహజం. దాన్ని జీవశాస్త్రం ప్రకారం వైవిధ్యం అంటారు, వేరియేషన్స్ అంటారు. వేరియేషన్స్ని స్వీకరించాలి తప్ప వేరియేషన్స్ని సమానత్వం చేయటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి భౌతికవాదాన్ని స్వీకరించాలి తప్ప దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. దానిలో ఇరుక్కొని పోయే ప్రయత్నం చేయకూడదు. ఒకే జాతికి చెందినటువంటి రెండు చెట్లు ఒకే రకంగా ఉండవు. ఒకే జంట కలిగినటువంటి సంతానం కూడా ఒకే రకంగా ఉండదు. భిన్నత్వం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలగాలి. భిన్నత్వంలో ఇరుక్కుపోయినప్పుడే మనిషి సమాచారం కోసం పరితపిస్తాడు. భిన్నత్వం మాయ అని తెలిసినప్పుడు ఏకత్వాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తాడు. అక్కడ విశ్లేషణ ఉండాలి, విచారణ ఉండాలి, విచక్షణ ఉండాలి. ఈ పదాలను విస్మరించి మనం ఇరుక్కుని పోయామనుకోండి, కఠోరం అవుతాం, కాఠిన్యం అవుతాం. జీవితం అన్ని విధాలా దెబ్బతింటుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికతను ప్రత్యేకమైనటువంటి జీవన తరహా విధానంగా ఆలోచించకూడదు. భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను వేరు చేయకూడదు. సంసారాన్ని సన్యాసాన్ని వేరు చేయకూడదు. లౌకిక జీవితాన్ని అంతరంగాన్ని వేరు చేయకూడదు. రెండు అనేవి ఉన్నాయంటే అది ద్వంద్వమే, ద్వైతమే. ద్వంద్వము ద్వైతము రెండు ఉన్నాయంటే మనసు పనిచేస్తున్నట్లే. మనసు బలీయంగా ఉందంటే ఆధ్యాత్మిక పూర్వభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకం అవుతుంది. ఇవన్నీ సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు. వీటిని గురించి లోతైనటువంటి పరిశీలన ఉంటేనే చిక్కుముడులు మొత్తం తొలగిపోతాయి. విశ్లేషణ అంటే అదే. విశ్లేషణ అంటే చిక్కుముడులు మొత్తం తొలగించుకోవటం. మనకు అనుమానం తీరుతూ ఉంటే శరీరం తేలిక అవుతూ ఉంటుంది, మనసులో ఉన్నటువంటి బరువు తగ్గిపోతుంది. సందేహ నివృత్తి అసలు సిసలైనటువంటి సాధన. సాధించవలసింది ఏమీ లేదనే విషయాన్ని ప్రయోగపూర్వకంగా ప్రాక్టికల్గా అనుభవంలోకి పొందటమే అసలు సిసలైనటువంటి సాధన. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పొరపాటున జీవన విధానాన్ని కూడా పోల్చుకోకూడదు. కానీ పురోభివృద్ధిని గురించి అంచనా వేసుకుంటూ ఉండాలి. శరీరం ఎలా ఉంది, మనసు ఎలా ఉంది, తమోగుణం తొలగిపోతుందా లేదా, రజోగుణం తొలగిపోతుందా లేదా, సత్వగుణం పెరుగుతుందా లేదా, ఇటువంటి విషయాల గురించి నిరంతరం కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే పాజిటివ్ వేలో మనం ఆలోచిస్తామో తప్పనిసరిగా సొల్యూషన్ వస్తుంది. నెగిటివ్ వేలో ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికత మొత్తం కూడా
బలహీనపడటానికి మూల కారణం ఆధ్యాత్మికతలోనే నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంది. ప్రపంచాన్ని గురించి, బాహ్య ప్రపంచపు అంశాలను గురించి ఆలోచిస్తున్నామంటే నెగిటివ్ థింకింగ్ కదా. చెడు ఆలోచన విధానం ఉన్నప్పుడు మంచి ఫలితం ఎందుకు వస్తుంది? కాబట్టి చిట్ట చివరకు ఒకే ఒక మాట చెప్తున్నాను, ఆత్మ ఒక్కటే సత్యం. కనిపించే భౌతిక ప్రపంచం మొత్తం మాయ. మాయకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారమైనా, మాయకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారమైనా అంతరంగాన్ని కలుషితం చేస్తుంది. ప్రపంచానికి ప్రాధాన్యతని ఇవ్వకూడదు, ప్రాముఖ్యతనివ్వకూడదు, దానికి అసలు ఎటువంటి విలువను ఆపాదించకూడదు. ఎవ్వరూ ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు. ఆధ్యాత్మికత కూడా బంధమే, భౌతికవాదం కూడా బంధమే. రెండు బంధాలు అనుకున్నప్పుడు స్వేచ్ఛను పొందాలంటే ఆ రెండింటిని వదిలేయాల్సిందే కదా. ఆధ్యాత్మికతను, భౌతికవాదాన్ని రెండింటిని వదిలేసామనుకోండి, ఇంకా సాధన జరుగుతున్నట్లే కదా. ప్రత్యేకంగా సాధన కోసం ఆరాటపడవలసిన అవసరం ఏంటి? కాబట్టి అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలంటే అద్వైత జ్ఞానం అనే వెలుగు కావాలి. అద్వైత జ్ఞానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏకత్వాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తుంది. భిన్నత్వంలో ఇరుక్కుని ఏకత్వాన్ని పొందటం అనేది సాధ్యం కానే కాదు. భిన్నత్వాన్ని వదిలివేయగలగాలి. అప్పుడు ఏకత్వాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. నెగటివ్ తొలగిపోయిందంటే అక్కడ పాజిటివ్ ఉన్నట్లే కదా. నెగటివ్ పుష్కలంగా ఉండి పాజిటివ్ కోసం ప్రయత్నం చేస్తే ఎట్లా? చీకటిలో కూర్చొని సూర్యుడి కోసం అన్వేషణ చేస్తే ఎట్లా? ఆ చీకటి నుండి బయటికి రావాలి. కాబట్టి నెగిటివ్ని తొలగించుకుంటున్నామంటే పాజిటివ్ పెరుగుతున్నట్లే కదా. నెగిటివ్లో ఇరుక్కొని పోయి సాధన చేస్తే ప్రయోజనం ఏంటి? అందుకే ఆధ్యాత్మికవేత్తలు కూడా ప్రపంచాన్ని మార్చాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం వాళ్ళు అనుసరించే విధానంలో ఇంకా ఎక్కడో లోపాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆ లోపాలు సవరించబడాలి. లోపాలతోటే మనం సాధనను కొనసాగించకూడదు. లోపాలను తొలగించుకున్నప్పుడు జీవితమే సాధనగా మారుతుంది. కాబట్టి బిడ్డలారా, సమాచారం అనూహ్యంగా ఉంది. ఈ సమాచారం మొత్తం మాయే. కేవలం మీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, అంతరంగ శుద్ధికి సమాచారం ఉపయోగించుకోండి తప్ప సమాచారపు పిచ్చిలో పడబాకండి. సమాచారం కోసం అతిగా ఆరాటపడకండి. అందుకే ఆధ్యాత్మికవేత్తల కన్నా, ఆధ్యాత్మిక రంగంలో కఠోర సాధన చేసే వాళ్ళ కన్నా అమాయకులే ప్రశాంతంగా ఉంటున్నారు. కారణం ఏంటి? అమాయకులు సమాచారం కోసం పరితపించరు. ఏమీ తెలియని స్థితిలో ఉంటారు. అది ఒక రకంగా వారమే. కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకొని పోల్చుకోవటం అనేటటువంటి అంశం నుండి పూర్తిగా బయటపడి సంపూర్ణ స్వేచ్ఛను పొందే దిశగా మీ జీవిత విధానాన్ని మార్చుకుంటారని చెప్పి మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.